నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. కూటమి చూస్తే నవ్వులు చిగురిస్తున్నాయి మనందరికీ కూడా. కూటమిలోని అభ్యర్థుల పనితీరు చూస్తా ఉంటే వీళ్ళు మేము కలిశామంటే చాలు ప్రజలు ఓటేస్తారనుకుంటున్నారా? వాలంటీర్లని కట్టడి చేయగలిగాం. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సాయం చేసే పరిస్థితి లేకుండా చేశాం. కాబట్టి వాలంటీర్లు సహాయం అనేది ప్రజలకు అందట్లేదు కాబట్టి మనం గెలిచేస్తాం. అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ అండతోటి చాలా మంది అధికారులను మార్చేశాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉక్కుపాదం మోపుతాం. మనమే గెలిచేస్తాం. ప్రజలతో మనకు పని లేదు, ప్రజల సహాయ సహకారాలతో పని లేదు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసినాయి అంటేనే ప్రజలు ఓటేస్తారు అనేటటువంటి భ్రమల్లో మీరు ఉన్నట్టుగా అర్థమవుతావు. మీ యొక్క పనితీరు చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 3 రోజుల పర్యటనను నిర్ణయించుకున్నాడు. 3 రోజుల పర్యటనలకు వచ్చేసి మొట్టమొదటి రోజు వార్డు మీటింగ్ పెట్టాడు. వార్డు స్థాయి మీటింగ్ ప్రతి వార్డుకి ఇద్దరు సభ్యులను గుర్తించి జనసేన తరపున వాళ్ళందరినీ కూడా అక్కడికి రమ్మన్నారు. 2 గంటల పాటు వెయిట్ చేయించారు. 2 గంటల పాటు వెయిట్ చేయించి ఒక్క జనసేన వాడిని కూడా లోపలికి రానియకుండా తన అనుచరులతోటి వచ్చినటువంటి వర్మని వెంటనే లోపలికి పంపించారు. ఆ దెబ్బతోటి జనసేన కార్యకర్తలందరికీ కూడా దెమ్మ తిరిగిపోయింది. వాళ్ళందరూ వీడియోలు పెట్టారు. వాళ్ళందరూ కూడా జనసేన సోషల్ మీడియాలోనే మరి పవన్ కళ్యాణ్ యొక్క తీరుని నిరసిస్తూ ఇలాంటి పార్టీగా మనం పనిచేసింది అని బాధపడుతున్నటువంటి ఆ తరుణంలో పబ్లిక్ మీటింగ్ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఏదో తోపని, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని, సీఎం అంటూ నినాదాలు మేము చేస్తా ఉంటే ఇక పిఠాపురంలో నా గెలుపు అనేది వర్మ మీద ఆధారపడి ఉంది అని వర్మని దగ్గరకు తీసుకొని వర్మ భుజం మీద చేయి వేసి ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వర్మ గారు అబ్బాయి జూనియర్ వర్మ గారేరి అని జూనియర్ వర్మని పిలిపించుకొని ఆయన్ని కూడా ఫ్రేమ్ లోకి వచ్చే విధంగా చేసుకొని ప్రజలకు అభివాదం చేసి అక్కడి నుంచి ఒంట్లో బాగలేదని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అంటే 3 రోజుల పర్యటన తన కోసం చేయాల్సినటువంటి పర్యటన కూడా చేయకుండా తన దారిని తాను వెళ్ళిపోయాడు. అక్కడ వర్మ అనే వ్యక్తి మీద నీ గెలుపు ఆధారపడి ఉంది అని నువ్వు చెప్పిన తర్వాత జన సైనికులు నీ కోసం పని చేయాల్సినటువంటి అవసరమే లేదు అనే నిర్ణయానికి వచ్చేసారు. అంతేకాకుండా అసలు నీ కాపులకు ఏ విధంగా నువ్వు ద్రోహం చేస్తున్నావో కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. మరొక కాపు ఎదగనీయకుండా, కాపుని నేతగా ఎదగనీయకుండా నీకన్నా సమర్థులైన కాపులు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి జేడి లక్ష్మీనారాయణ ఉన్నాడు. నీ సపోర్ట్ తోటి నీ అన్నకు 2.5 లక్షల ఓట్లు వస్తే ఆహా ఓహో అన్నారు. ఓడిపోయినా కానీ 2.5 లక్షల ఓట్లు వచ్చినాయి. కానీ 3 లక్షల పైగా ఓట్లు వచ్చినాయి జేడి లక్ష్మీనారాయణకి విశాఖపట్నంలో. నీకన్నా సమర్థులైనటువంటి నేతలు ఉన్నారు. అలాంటి నేతలు ఎవరు కూడా ఎక్కి రాకుండా, ఆ నేతలు ఎవరు కూడా రాజకీయంగా ముందుకు రాకుండా చంద్రబాబు నాయుడు కోసం నువ్వు జనసేన పార్టీ అనే దాన్ని పెట్టి అతనికి చంద్రబాబు నాయుడుకి తాకట్టు పెట్టావు అనేది చాలా స్పష్టంగా కాపు
నాయకులకు ముందే అర్థమైంది. ఇప్పుడు కాపు యువతకు కూడా లేటెస్ట్ గా నువ్వు పిఠాపురం వచ్చిన తర్వాత అర్థమైపోయింది. మీ ఇద్దరి చేష్టలు చూసి నవ్వుకుంటున్న వాళ్ళు ఎవరో తెలుసా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమని నవ్వుకుంటున్నారంటే, ఓహో మనం గెలిపిస్తే గెలుస్తాడు, లేకపోతే ఇంట్లో బొబ్బు ఉంటాడు. అదే విధంగా 3 రోజులు పర్యటన ఉంటే మిగతా 2 రోజులు సెలవు తీసుకుని హైదరాబాద్ లోకి వెళ్ళాడు కదా, ఇతను చేయగలిగేది ఇదేనని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చేసారు. వాళ్లే నవ్వుతా ఉన్నారు. ఇక అనేక చోట్ల తెలుగుదేశం వాళ్ళు బీజేపీ అభ్యర్థులు అవుతారు, బీజేపీ వాళ్ళు తెలుగుదేశం అభ్యర్థులు అవుతారు. జనసేనకి క్యాండిడేట్సే లేనట్టుగా. ఇప్పుడు లేటెస్ట్ గా తాజాగా మండల బుద్ధప్రసాద్ గారిని జనసేనలోకి చేర్చుకొని, అంటే చంద్రబాబు నాయుడు ఏమో సీట్ ఇవ్వడు, మండల బుద్ధప్రసాద్ ఏమో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ స్పీకరు, డిప్యూటీ స్పీకరు. అతనికి చంద్రబాబు నాయుడు అకామిడేట్ చేసి తీరాలి. అతనికి అకామిడేట్ చేయాలంటే జనసేన పార్టీ తనకున్న సీటును త్యాగం చేయాలి. కాబట్టి మండల బుద్ధప్రసాద్ని పార్టీలో చేర్చుకుంటాడు, మండల బుద్ధప్రసాద్కి టికెట్ ఇచ్చేస్తాడు. తెలుగుదేశం పార్టీకి ఒక ఎంపీ స్థానం తగ్గకుండా ఉండాలంటే ఎంపీ సీటు బాలశౌరికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసరికి ఆ బాలశౌరి ఏమో ముందు తెలుగుదేశం పార్టీ దగ్గరకు వస్తాడు. ఏమయ్యా నీకేం పర్వాలేదు, నువ్వు పవన్ దగ్గరికి వెళ్ళు, నిన్ను పార్టీలో చేర్చుకుంటాడు, నీకు సీట్ ఇస్తాడని చెప్పేసి చెప్తాడు. ఇది ఎక్కడి చోద్యం అని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అదేవిధంగా కడపలో కూడా చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి నిన్నే అన్నాడు, నేను అవసరమైతే బీజేపీ క్యాండిడేట్ గా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాను, లేదు కడపలో గాని ఒకవేళ షర్మిలమ్మ గాని పోటీ చేయకపోతే కడపకి నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపీకి వెళ్తాను, ఇక్కడ మా తమ్ముడేమో బీజేపీ అభ్యర్థిగా వచ్చేస్తాడు. ఏమి నాటకాలండి, ఏమి కథ అండి, ఏమి నాటకాలు ఆడతారండి? ఈ నాటకాలు ఇవన్నీ చూసి ప్రజలు అసహ్యించుకుంటా ఉన్నారు, ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మిమ్మల్ని చూసి అనే విషయం మీకు జూన్ 4న తేటతెల్లమవుతుంది. నమస్తే.